అనేక మంది ఋషులు వారి శిష్యులు ఇతరుల యజ్ఞం చూడటానికి వచ్చారు. అప్పుడు విశ్వామిత్రుడు శిష్యులు ఏ ఋషి ఏమన్నాడో వివరంగా చెప్పారు. అందరూ తమ ఆహ్వానాన్ని అందుకుని ఆదరంగా వచ్చారని. ఒక వశిష్ఠుడు కుమారుడు మహోదయుడు తన ఆహ్వానాన్ని తిరస్కరించారని చెప్పారు. వారు చేసిన వ్యాఖ్యలు కూడా చెప్పారు. చేసేవాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు, వీరు సమర్పించే అవిస్సులకు దేవతలు ఎలా తీసుకుంటారు. త్రిశంకు మాటలు అటుంచి ఆ యజ్ఞంలో అన్నం ముట్టిన వాడికి ఎవరికైనా స్వర్గలోకం ప్రవేశం ఉంటుందా? ఆ మాటలు ఉన్న విశ్వామిత్రుడు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. నేను ఏ దోషం లేకుండా తపస్సు చేసుకున్నాను. నన్ను దూషించిన వాళ్ళు తగిన ఫలితం అనుభవిస్తారు. ఈ యజ్ఞాన్ని పురస్కరించుకుని నన్ను దూషిస్తే వాడు ఎవడైనా ఎంతటి వాడైనా వెంటనే మరణించి యమలోకానికి పోతాడు. ఆ తర్వాత 700 జన్మ శవభక్షకుడై జీవిస్తాడు. యజ్ఞాన్ని అవహేళన చేసిన వశిష్ఠుడి కుమారుడు క్రూరమైన ముష్టిక జాతిలో పుట్టి కుక్కమాంసం తింటూ బతుకుతాడు. మహోదయుడు ప్రజలంతా ఏవగించుకునేలా దయావిహీనుడై ప్రాణకోటిని హింసిస్తూ దుర్మార్గం జీవితం గడుపుతాడు. అలా కోపం వెళ్ళగక్కి ఆ తర్వాత వచ్చిన ఋషులందరికీ ఏ లక్ష్యంతో యజ్ఞం చేస్తున్నాడో వివరించాడు. త్రిశంకు సశరీరంగా స్వర్గానికి చేస్తున్న ఆ యజ్ఞం నిర్వహణలో అందరినీ సహాయం చేయమని అర్థించాడు. వచ్చిన వారంతా ఆలోచించుకున్నారు. విశ్వామిత్రుడు తీవ్ర స్వభావం గలవాడు. తన మాట కాదంటే ఎంతటి శాపం ఇవ్వడానికైనా వెనకడు. అందుచేత అతడి కోరిక మన్నించడమే మేలని భావించారు. విశ్వామిత్రుడు యాజ్ఞకుడు. యజ్ఞం ప్రారంభమైంది. అనేక మంది ఋషులు యజ్ఞకర్మలు నిర్వహించారు. చాలా రోజులు జరిగి యజ్ఞం పూర్తి అయ్యే సమయం వచ్చింది. విశ్వామిత్రుడు దేవతలందరినీ తమ తమ భాగాలు స్వీకరించమని ఆహ్వానించాడు. ఎవరూ రాలేదు. అందరూ ఋషుల మధ్య ఆ అవమానాన్ని విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. శృవాన్ని ఎత్తుపట్టుకుని త్రిశంకుతో ఇలా అన్నాడు. త్రిశంకు, యజ్ఞఫలం పక్కన పెట్టి నా తపశక్తి నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతున్నాను. ఇంతకుముందు ఎవరు పొంది ఉండని సశరీర స్వర్గవాసం నీకు ఊహిస్తున్నా. స్వార్జితం కిం చిదప్యస్సి మయా హి తపస్సః ఫలం రాజన్ స్వతేజస తస్య సశరీరో దివం. రాజాని స్వయంగా సంపాదించిన తపఫలం కొంత ఉంది. దాని తేజస్సు వలన వెంటనే సశరీరంగా స్వర్గానికి వెళ్ళు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుండగా త్రిశంకు రిపున స్వర్గానికి వెళ్ళిపోయాడు. అతడు స్వర్గంలో ప్రవేశిస్తుంటే దేవేంద్రుడు ఇలా అన్నాడు. త్రిశంకు, నువ్వు గురువు శాపోపహతుడివి. నీవు స్వర్గలో ప్రవేశం అర్హత లేదు మూడుడా. ఎలా వచ్చావో అదే దారిన పోయి తలకిందులుగా భూమి మీద పడు. త్రిశంకు ఎంత వేగంగా పైకొచ్చాడో అంత వేగంగా కిందకి పడిపోవడం ప్రారంభించాడు. భయంతో విశ్వామిత్ర రక్షించని ఆక్రోశించాడు. ఆ ఆక్రందన విన్న విశ్వామిత్రుడికి అంతులేని కోపం వచ్చింది. మరింత తపఫలాన్ని దారపోసాడు. త్రిశంకు, కింద పడకు, ఎక్కడున్నావో అక్కడ ఉండిపో. ఇంద్రుడు నిన్ను స్వర్గానికి రానివ్వకపోతే వేరే ఇంద్రుని సృష్టిస్తాను, లేదా ఇంద్రుడే లేకుండా చేస్తాను. ఆ స్వర్గానికి నిన్ను రానివ్వకపోతే నువ్వెక్కడున్నావో అక్కడే నీకోసం వేరే స్వర్గాలు సృష్టిస్తానన్నాడు. త్రిశంకు అలా ఉండిపోయాడు. విశ్వామిత్రుడు వెంటనే 2వ స్వర్గం సృష్టించడం మొదలుపెట్టాడు. దేవతలను కూడా సృష్టించడం మొదలుపెట్టాడు. దేవతలు, ఋషులు భయపడి విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళారు. ఆయన అనునయించారు. గురుశాపం పొందిన ఇతరికి స్వర్గలోక వాసం ఉండదు. ఈ ధర్మాన్ని అర్థం చేసుకొని నచ్చ చెప్పారు. ఆ మాటలను విశ్వామిత్రుడు శాంతించి లోకాలన్నీ మెచ్చే మాట చెప్పాడు. మీరు చెప్పిన ధర్మమే, కానీ నేను ఈ త్రిశంకువుకు సశరీర స్వర్గలోకవాసం ఇస్తాను ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు ఆటంకం ఎదురైందని మాట తప్పలేను కదా. అందుచేత ఇంతవరకు సృష్టించిన ఈ స్వర్గం ఈ లోకాలను అంతవరకు ఉండాలి. ఈ త్రిశంకు ఆ స్వర్గంలో ఉండేందుకు అనుమతించండి. దేవతలంతా ఆ స్వర్గం మన జ్యోతిష్ చక్రానికి బయట ఉంటుందని, అందులో త్రిశంకు ఉండవచ్చునని అనుమతించారు. అప్పటి నుంచి త్రిశంకు విశ్వామిత్రుడు సృష్టించిన ఆ స్వర్గంలో ఉండిపోయాడు. ఈ విధంగా క్రోధం వలన, అహంకారం వలన దక్షిణ దిశలో విశ్వామిత్రుడు తపస్సు భంగమైంది. మంగళం కోసలేంద్ర భాణీయగుణాంతే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళాశాసనపరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సకృపాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.